Hello everyone, welcome to my channel Kurnool Institute of Fashion Technology. Hello everyone, this is Padmaja and today's class I will explain the importance of pattern making. What is pattern making? Pattern making is one of the important subject for the fashion designers. Pattern making is the skill. ఈ స్కిల్ తో మనము మన డిజైన్ ఐడియాని we can translate it into the beautiful garment. అంటే ఎలా? ప్యాటర్న్ మేకింగ్ అంటే వాట్ ఆర్ ఆల్ ద మెజర్మెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ద డిజైన్ ఐడియాకి మనము తీసుకోవాలి. సో మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత దాన్ని ఎలా డ్రాఫ్ట్ చేయాలి పేపర్ కటింగ్ తో. సో ఈ ప్రాసెస్ టోటల్ గా మనం ప్యాటర్న్ మేకింగ్ అంటాం. ప్యాటర్న్ చేసిన తర్వాత దాన్ని క్లాత్ మీద పెట్టి వాట్ రిక్వైర్డ్ సీమ్ అలవెన్సెస్ మార్క్ చేసుకొని కట్ చేసి స్టిచ్ చేస్తే ఈ ప్రాసెస్ ని గార్మెంట్ కన్స్ట్రక్షన్ అంటాం. సో ఈ ప్యాటర్న్ మేకింగ్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్. ఈ స్కిల్ తో మనం వీ కెన్ క్రియేట్ సో మెనీ వండర్ఫుల్ గార్మెంట్స్. ఎలా? ఈ బేసిక్ గా మనం ఒక 5 కాంపోనెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుంటే ప్యాటర్న్ మేకింగ్ వీ కెన్ క్రియేట్ సమ్ వండర్స్. సో ఈ బేసిక్ 5 కాంపోనెంట్స్ ఏంటి ఐ ఎక్స్ప్లెయిన్ యూ. ఫస్ట్ గా వీ నీడ్ టు హ్యావ్ బేసిక్ బాడీస్ బ్లాక్. ఇందులో ఫ్రంట్ బాడీస్ బ్లాక్ అండ్ బ్యాక్ బాడీస్ బ్లాక్ అండ్ ఆల్సో ద బేసిక్ స్లీవ్ బ్లాక్ అండ్ ద డెక్, హౌ టు డ్రాఫ్ట్ ద నెక్ ప్యాటర్న్ ఎలా గీయాలి. దెన్ వీ నీడ్ టు లెర్న్ ద స్కర్ట్, బేసిక్ ఫిట్టెడ్ స్కర్ట్ ఆర్ ద స్ట్రైట్ స్కర్ట్ ఆర్ పెన్సిల్ స్కర్ట్. ఈ బేసిక్ 5 కాంపోనెంట్స్ నేర్చుకోవడం వల్ల మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ ఫ్యాషనబుల్ గార్మెంట్స్ రెడీ చేయొచ్చు. ఎలా అంటారా? సో ఇప్పుడు మీరు ఒక బేసిక్ బాడీస్ బ్లాక్ అంటే ఫ్రంట్ బాడీస్ బ్లాక్ అండ్ బ్యాక్ బాడీస్ బ్లాక్ ఉన్నాయి మీ దగ్గర. దెన్ హౌ టు మేక్ ఇట్, ఆ బాడీస్ ని మనం కాలర్ నెక్ అడాప్ట్ చేసుకోవచ్చు, బోట్ నెక్ అడాప్ట్ చేసుకోవచ్చు అండ్ యూ కెన్ క్రియేట్ యోక్ ఆల్సో, రఫల్స్, ప్రిన్సెస్ కట్ ఇలా. సో రకరకాలుగా మనము అందులో ఇంట్రడ్యూస్ చేసి ఇన్కార్పొరేట్ చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్ కి మనం రెడీ చేయొచ్చు. సపోజ్ యూ హ్యావ్ ఏ బేసిక్ స్లీవ్, ఈ స్లీవ్ ని మనం బెల్ స్లీవ్, పఫ్ స్లీవ్ ఇలా అండ్ డిజైన్స్ ఇన్ స్లీవ్ లో కూడా మనం డిఫరెంట్ కట్స్ కనిపెట్టి డిజైన్స్ చేయొచ్చు. దెన్ యూ హ్యావ్ ఎ స్కర్ట్, ఈ స్కర్ట్ ని కూడా మనము సర్క్యులర్ స్కర్ట్ ఆర్ ప్యానల్ స్కర్ట్ ఇలా గోడ్ స్కర్ట్ ఇవన్నీ కూడా చేయాలనుకుంటే మనకు బేసిక్ గా ఈ 5 కాంపోనెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫ్రంట్ నేర్చుకున్నాం బాడీస్ అండ్ బ్యాక్ బాడీస్ నేర్చుకున్నాం, స్లీవ్ నేర్చుకున్నాం and we learned the neck also, neck, how to draft the neck in the body and we are learning now the skirt. So now I'll show the skirt pattern cutting. So already మనము front bodies block, back bodies block and basic sleeve block నేర్చుకున్నాము and we have learned a pleated skirt. But today I am going to explain you a plain skirt. With that also you can design a frock, A-line frock అంటాము. So bodies block and we can put the sleeves and we have a plain skirt here. ఈ plain skirt ఎలా draft చేయాలా I'll explain you. This is the plain skirt we are drafting now. So ఈ plain skirt కి మనకి మెజర్మెంట్స్ ఏం కావాలి? ప్లెయిన్ స్కర్ట్ అనొచ్చు, స్ట్రైట్ ఫిట్టెడ్ స్కర్ట్ ఆర్ పెన్సిల్ స్కర్ట్ ఏమైనా అనొచ్చు మనము. ఇఫ్ యూ యాడ్ ఎ ఫ్లేర్ హియర్ వీ గెట్ ఏ లైన్ స్కర్ట్ ఆర్ ఫ్లేర్డ్ స్కర్ట్ అలా. సో ఫర్ దట్ పర్పస్ మనకి ఏం మెజర్మెంట్స్ కావాలి? సో ఫర్ దట్ వీ నీడ్ స్కర్ట్ లెంత్ అండ్ వేస్ట్ సర్కంఫరెన్స్. స్కర్ట్ లెంత్ అంటే స్కర్ట్ పొడవు తీసుకోండి, వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే నడుము చుట్టూ, దెన్ వేస్ట్ టు హిప్ లెంత్ నడుము నుంచి సీట్ పార్ట్ వరకు అంటే హిప్ లైన్ దాకా మీరు ఈ లెంత్ తీసుకోవాలి. ఇది జనరలీ అడల్ట్స్ వీ కెన్ టేక్ ఫ్రమ్ 6.5 to 7. షార్ట్గా ఉన్న వాళ్ళకి 6.5 తీసుకోండి అండ్ జనరలీ నార్మల్గా ఉన్న వాళ్ళకి 7 ఈజ్ ఎనఫ్. అండ్ ఇఫ్ యు ఆర్ హైట్, వెరీ హైట్ ఉన్న వాళ్ళకి 7.5 తీసుకోవచ్చు. అండ్ బిలో అంటే చిన్న పిల్లలకు కానీ ఎవరికైనా అయితే యూ కెన్ టేక్ ఫ్రమ్ 4 to 6. So it ranges according to the length of the person. And hip circumference, around hip circumference I have taken only 36. So make all these measurements noted and I'll explain you the drafting procedure first in this skirt part. This is the plain skirt we are going to draft. This is the waistband. Idi. This it can be range from 1 to 2 inches you can take this part. So total length of the skirt is 25 and we are taking this 1 inch waistband. So the balance of the skirt length we take 24 and I am going to draft this 1/4 part of the skirt same as the bodice block. So this part I am going to draft. We keep it on the fold and this is the waist. Here waistline we get waist circumference. This is 32. So we have to take here 1/4 part means this comes to 8. Plus 1 inch for the ease and the dot, this dot. So 1 inch we have to add and from here you have to mark waist to hip length and this comes, this waist to hip length it is 7 inches and the hip line, this is hip line. We have to take 1/4 of the hip circumference means it comes to 9 plus 1 inch for ease. And for the straight skirt you have to mark the same width. How much width we have taken here? 9 plus 1 10. We have to take the same thing here. So it comes to straight skirt. And if you want a flare skirt, we have to take still more. So I'll straight away we go for drafting. How I'll show the cutting part now.
సో ఐ హ్యావ్ టేకన్ ఏ పేపర్ ఫోల్డ్. మీరు పెద్ద పేపర్లో చేయండి, నేను చిన్న పేపర్ మీకు ఈజీ వీడియో కోసం చేస్తున్నాను. అండ్ ఐఎమ్ టేకింగ్ సెంటీమీటర్స్, యూ టేక్ ఇంచెస్. ఫోల్డ్ పెట్టిన పేపర్ తీసుకోండి, ఆర్ యూ వాంటెడ్ టు డ్రాఫ్ట్ 1/4 పార్ట్, 1/4 పార్టే తీసుకోండి పేపర్ కటింగ్. సో నేను ఈ ఫోల్డ్ పెట్టిన పేపర్ మీద ఐఎమ్ మార్కింగ్ 24 ఇంచెస్. 1 ఇంచ్ ఐ హ్యావ్ టేకన్ ఫర్ వేస్ట్ బ్యాండ్. సో 24 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై లెంత్ ఆఫ్ ద స్కర్ట్. ఈ పాయింట్ టు ఈ పాయింట్, దిస్ ఈజ్ 24 inches. My skirt length is 25, 1 inch for the waist band. And on the top here we have to mark for the waist line, waist circumference here. Adi manaki 8 plus 1, 9 inches ochindi. So I am taking 9 inches. Then from here ee line meeda you mark 7 inches for the waist to hip length. This comes e point 7 inches. So now here we draw hip line. This is 9 plus 1 is 10 inches. We have to mark here 10. So for the waistline I have taken 8 plus 1, 9 inches. And here we have taken 9 plus 1. Hip is 36 and 1/4 I have taken 9, 1 inch for the ease. And at the bottom also I am taking for straight skirt, you mark the same 9 plus 1, 10 inches. I am showing in centimeters for the video. So mark this line and join this line. This comes to straight skirt. ఇది straight skirt kostundi. మీరు పొడుగ్గా తీసుకుంటే straight skirt you have to put slits, అంటే ఇలా కట్స్ పెట్టాలి, ఎందుకంటే వాకింగ్ ఈజ్ కోసం. అదర్వైజ్ యూ టేక్ ఏ ఫ్లేడ్ స్కర్ట్ ఆర్ ఎలైన్ స్కర్ట్ అంటే మీరు ఒక 2-3 inches ఆర్ ఫ్రమ్ హియర్ మార్క్ ఏ స్ట్రైట్ లైన్ టు ద బాటమ్. ఈ లైన్ని మీరు స్ట్రైట్గా ఆ పాయింట్ టచ్, హిప్ పాయింట్ టచ్ అయ్యేటట్లు స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ఇది సింపుల్ ఫ్లేడ్ స్కర్ట్ ఆర్ ఏ లైన్ స్కర్ట్. దిస్ కమ్స్ టు స్ట్రైట్ స్కర్ట్, పెన్సిల్ స్కర్ట్ అనొచ్చు, స్ట్రైట్ స్కర్ట్ అనొచ్చు, ఆర్ ఏ లైన్ స్కర్ట్. ఇది ఏ లైన్ స్కర్ట్. సో ఇది స్ట్రైట్ లైన్ మనం మార్క్ చేసి ఇక్కడికి జాయిన్ చేస్తాం. నౌ టు మేక్ ఇట్ షేప్, ఇక్కడ 24 inches తీసాము. ఈ క్రాస్ లైన్ మీద కూడా షేప్ తీయడానికి 24 inches సేమ్ పెట్టండి. ఈ పాయింట్ టు ఇక్కడికి 24. సో నౌ షేప్ దిస్ పార్ట్, ఇలా షేప్ చేయండి. దిస్ కమ్స్ టు, వి కట్ దిస్ పార్ట్. నౌ ఐఎమ్ కటింగ్ ద ఏ లైన్ స్కర్ట్. స్ట్రైట్, యూ వాంట్ స్ట్రైట్ స్కర్ట్, బేసిక్ స్కర్ట్ బ్లాక్ దిస్ వన్. సో మీరు స్ట్రైట్ స్కర్ట్ అన్న తీసుకోవచ్చు, పెన్సిల్ స్కర్ట్ టైప్ ఆర్ ఫ్లేడ్ స్కర్ట్ ఆల్సో యూ కెన్ కట్ ఇట్ ఆఫ్. దిస్ ఈజ్ ద స్కర్ట్ పార్ట్ వీ హ్యావ్ కట్ నౌ. సో ఇలాంటివి 2 pieces తీసుకోవాలి. ఫోల్డ్ మీద ఉంది, సో ఓపెన్ చేస్తే విల్ గెట్ ద ఫ్రంట్ పార్ట్ అండ్ వన్ మోర్ పీస్ యూ హ్యావ్ టు కట్ ఫర్ ద బ్యాక్ పార్ట్. సో బేసిక్ స్కర్ట్. అండ్ ఫర్ ద వేస్ట్ బ్యాండ్ యూ వాంట్ టు డ్రాఫ్ట్ మీన్స్ యూ కెన్ డ్రాఫ్ట్. అది మీకు 1 inch తీసుకున్నాం కాబట్టి బ్యాండ్కి, సో 2 inches లాగా తీసుకోండి. సో దట్ ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేస్తే ఇట్ కమ్స్ టు 1 inch. అండ్ హాఫ్ ఆఫ్ ద waist circumference, we have 32 waist circumference, half part you have to mark. So it comes to 16 and 1 inch for folding or 1 inch for extra. So you can take 17. So half part we have taken 16 plus 1, 17 inches. You can put fold here or you can cut 2 pieces like this for the front part and back part. Otherwise if you take on fold it comes around the skirt. సో టోటల్ బ్యాండ్ ఇది కట్ చేసుకొని మీరు ఇలాంటివి 2 pieces తీసుకోవచ్చు, లేకపోతే ఫోల్డ్ పెట్టి ఒక్క పీసే తీసుకోవచ్చు. దిస్ ఈస్ ఫర్ ద వేస్ట్ బ్యాండ్. ఓకే, నౌ వి కట్ దిస్ పార్ట్ ఆల్సో. దిస్ ఈస్ ద బేసిక్ స్కర్ట్ వీ హ్యావ్ కట్ నౌ. ఈ స్కర్ట్ని మనం ఇలా ఓపెన్ చేస్తే విల్ గెట్ ద ఫ్రంట్ పార్ట్ అండ్ ఇలాంటి 2 కట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ ద బ్యాండ్, వీ కెన్ జాయిన్ దిస్ బ్యాండ్. ఇలా బ్యాండ్ వద్దు మనం ఈ స్కర్ట్ అనుకుంటే వీ కెన్ గో ఫర్ ఏ లైన్ ఫ్రాక్. ఇలా సింపుల్ ఏ లైన్ ఫ్రాక్, బాడీ విత్ ద ప్లెయిన్ స్కర్ట్ ఇలా జాయిన్ చేసుకుంటే విల్ గెట్ ద ఫ్రాక్. అదర్వైజ్ డైరెక్ట్లీ స్కర్ట్. సో ఇక్కడ టక్స్ వస్తాయి, డాట్స్ అంటారు. ఈ డాట్స్ ఎలా జాయిన్ చేయాలో, బ్యాండ్ ఎలా జాయిన్ చేయాలో ద కమింగ్ క్లాస్ విల్ గో, స్టిచింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ క్లాస్ విల్ గో ఫర్ ద బాడీలో ఉన్న నెక్కి, షోల్డర్కి, హౌ డీప్ నెక్ అయితే మనము షోల్డర్ ఎలా తీసుకోవాలి అండ్ డిఫరెంట్ టైప్స్ అండ్ బోట్ నెక్ ఇవి ఎలా తీసుకోవాలి బేసిక్స్ బాడీస్ పెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.